క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రత్యేకంగా అనుదినము ప్రార్థన చేస్తున్నాము. ముఖ్యంగా శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థన ఆరాధనలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఎన్నో కార్యములు, ఎన్నో మేలులు మీ జీవితాల్లో జరిగిస్తున్నారు. మీరు మాకు ఫోన్ చేసి సాక్ష్యం ఇస్తున్నారు. అందును బట్టి ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. మీరందరూ కూడా ఇంకా ప్రార్థన చేయండి, విశ్వాసములో కొనసాగండి, ప్రభుని ఆరాధన చేస్తూ ఉండండి. దేవుని బిడ్డలారా, ఏ విధమైన టెన్షన్ కానీ ఆలోచన లేకుండా ధైర్యముగా మీరు ప్రార్థన చేయాలని కోరుతూ తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా, మనము ఆరాధన చేస్తున్న ప్రభు ఆయన శక్తిమంతుడు. గొప్ప కార్యాలు, ఘనమైన కార్యములు, అద్భుతమైన కార్యములు చేయ దేవుడు మన యేసయ్య. ఆయన మనకు తోడుగా ఉన్నారు. మీరు దేనికి భయపడక, దిగులు పడక, ధైర్యంగా ఉండి విశ్వాసముతో ప్రార్థన చేయడి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్న మాట ఏంటంటే, నా కుమార్తె నువ్వు భయపడకము, నా కుమారుడా నీవు దిగులు పడకము, నీ శ్వాసమే నేను రక్షించును, నీ శ్వాసమే నేను కాపాడును అని దేవుని పరిశుద్ధ లేఖనం చలవిస్తూ ఉన్నది. దేవుడులారా, మీరందరూ కూడా మీ అనుదినము మీ కుటుంబాలలో ప్రార్థన చేస్తున్నారు అని నేను నమ్ముచున్నాను. ఇంకా ప్రార్థన చేయండి, ధైర్యంగా ఉండండి. దేవుని విశ్వాసం ఉంచండి, దేవుని కొరకు జీవించండి. సమయాన్ని వ్యర్థపరచకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకొనచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకొనచ్చు. దేవుని పరిశుద్ధ నామమును కొనియాడుతూ ఆయన స్తుతిస్తూ ఉండాలని తెలియజేస్తున్నాను. రేపు వచ్చే శుక్రవారం కూడా మరి దేవుని మందిరములో మక్కపేట గ్రామములో ప్రత్యేక ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. దీని వల్ల ఇప్పటికే చాలామంది మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, మా సమస్య ఇది, మా కష్టం ఇది అని తెలియజేస్తున్నారు. కనుక మీ అందరికీ మరొక పర్యాయము ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. దీని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము సంఘమును మరి వ్యక్తిగతంగా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబాలు, మీ బిడ్డల చదువులు, క్షేమము, ఆరోగ్యము కొరకు, స్వస్థత కొరకు, అభిషేకము కొరకు, ఆశీర్వాదం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా కుటుంబాల్లో ప్రత్యేక ప్రార్థన చేస్తూ ఉండండి.